వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 40 లక్షల ఎకరాల్లో యాసంగి వరి సాగు కోతకు సిద్ధంగా ఉంది. రైతులకు టోకెన్లను ఇచ్చి నిర్దిష్ట పద్ధతిలో కొనుగోలు చేస్తామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా అంగడిపేట గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు. గ్రామంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్ హనుమంతరావు. దిల్సుఖ్ నగర్ PNT కాలనీలో కరోనా పాజిటివ్ కేసు నమోదు. ఆందోళన చెందుతున్న కాలనీ వాసులు నిబంధనలు పాటించాలంటున్న అధికారులు. 2 తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదల ఆకలి తీరుస్తున్న దాతలు. ఆహారం, వస్తువులు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్న దాతలు. డీటెయిల్స్ చూస్తే వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో యాసంగి వరి సాగు కోతకు సిద్ధంగా ఉందని, కరోనా వైరస్ నివారణ ఆంక్షలు ఉన్నప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలోని 7,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు టోకెన్లను ఇచ్చి నిర్దిష్ట పద్ధతిలో కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్, సింగిల్ విండో అధ్యక్షుడు కొట్టం వంశీ చందర్ రెడ్డి, UPP గుంతా మౌనిక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపు కారణంగా ఈరోజు 40 లక్షల ఎకరాలలో యాసంగిలో వరి పంటలు చేతికి వస్తున్నాయి. కోతలు ప్రారంభమైనాయి. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా IKP సెంటర్లు కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కానీ వీటి ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేతృత్వంలో కొనుగోలు జరుగుతుంది. ఈ కొనుగోలు నిర్వహించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించినారు. రాష్ట్రంలో దాదాపు 7,000 పైచిలకు కొనుగోలు కేంద్రాలని మనం అనుమతించినాము. గత సంవత్సరం 3,000 పైచిలకు ఉండేది. ఈసారి ఆయకట్టు పెరగడం, ధాన్యం పోటెత్తి ఉత్పత్తి రానుండడం, ఈ దృష్ట్యా కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు ఒక్కొక్క కొనుగోలు కేంద్రానికి అవసరమైనటువంటి మాయిశ్చర్ మిషన్లు కానీ, వేయింగ్ మిషన్లు కానీ, టార్పాలిన్లు కానీ, గన్నీ బ్యాగ్స్ కానీ, హమాలీల ఏర్పాటు కానీ, అదేవిధంగా ఆ సెంటర్కు కరోనా వ్యాధి వ్యాప్తిలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రత్యేక పరిస్థితులలో ఇబ్బడిముబ్బడిగా రైతులు ఒకే రోజు ఎక్కువ మంది రావడం కాకుండా ఒక నిర్దిష్ట నియంత్రిత పద్ధతిలో రావాలని చెప్పి రైతాంగానికి కూపన్లు ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది. అంటే పంట హార్వెస్ట్ అయినటువంటిది దృష్టిలో పెట్టుకొని ఎట్లెట్లా హార్వెస్ట్ అయితే అట్లట్లా ఒకరోజు ఒక సెంటర్లో పొద్దునుంచి సాయంత్రం దాకా ఎంత తూకం వేయగలమో ఆ మందమే రైతులు వచ్చి అమ్ముకునేటట్లుగా వెసులుబాటు కల్పిస్తూ కూపన్లు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ పద్ధతిలో వరి కొనుగోలు కేంద్రాలను ఈరోజు వనపర్తి జిల్లాలో ప్రారంభించడం జరిగింది. రాజాపేటలో కానీ, ఇక్కడ కొత్తకోటలో కానీ కొనుగోలు కేంద్రాలను ఇప్పుడే ప్రారంభించినాం. సోదరులు దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంట ఉండగా ఈ 2 కొనుగోలు కేంద్రాలను ఇందాకే ప్రారంభించి వస్తున్నాం. రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నా. ఎందుకంటే ఈ కష్ట సమయంలో కూడా వ్యవసాయానికి, వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఏ రకమైన ఇక్కట్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. పంటలు అద్భుతంగా పండినాయి, బాగా పండుతున్నాయి. ఇంకా ఈ కోతలు దాదాపు 4 వారాల పైచిలు కోతలు ఉంటాయి. ఈ వచ్చేటువంటి పంటను అందరూ కూడా ఓ క్రమ పద్ధతిలో అమ్ముకొని మన కష్టానికి ఫలితం పొందాలా. ఆ విధంగా దేశమంతా కష్టంలో ఉన్నా కూడా, ఈ వ్యాధికి సంబంధించి నియంత్రణ ఉన్నా కూడా, ఆంక్షలు ఉన్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పనులకు అంతరాయం లేకుండా, ఉత్పత్తులు అమ్ముకోవడానికి అంతరాయం లేకుండా సకలం సన్నద్ధం చేసినటువంటి ఈ సందర్భంలో మీ పనులు సజావుగా జరగాలని చెప్పి, మీకు అంతా మేలు జరగాల రైతాంగానికి అని చెప్పి నేను శుభాకాంక్షలు అందజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా అంగడిపేట గ్రామంలో పర్యటించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా SP చంద్రశేఖరరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వ్యాధి అంటువ్యాధి లాంటిది, మీరు ఎవరూ బయటకు వెళ్ళకండి. మీ ఊర్లో 2కి కరోనా వచ్చింది, బయటకు ఎవరూ రావద్దని, మీకు కావాల్సిన వస్తువులు మీ ఇంటికే వస్తాయని కలెక్టర్ గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. ఆందోళన లేదు, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుంది గాంధీలో. కానీ ఇది అంటువ్యాధి లాంటిది. ఇది ఇమ్మీడియట్ గా మీరు ఎవరు బయటికి వెళ్ళి అక్కడక్కడ ఉన్నా ఇదంతా లాక్డౌన్. ఇళ్లలోంచి సాధ్యమైనంత వరకు ఎమర్జెన్సీ అయ్యి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే తప్ప
మామూలు చిన్న చిన్న దానికి రావద్దు. మీ పిల్లల్ని కూడా, మీ పిల్లల్ని కూడా అదుపులో పెట్టుకోండి, మీకు నియంత్రణలో పెట్టుకోండి, మీ కళ్ళ ముందు పెట్టుకోండి. బయటికి ఎవ్వరు కూడా రావద్దు గ్రామస్తులు. మళ్ళీ ఈ వైరస్ సోకిందంటే ప్రాబ్లం అవుతుంది. ఒకే గ్రామంలో ఇద్దరికి వచ్చింది, గమనించాలి మీరు. మీకోసం చెప్తున్నాం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ గ్రామం కోసం చెప్పడం జరుగుతుంది. నేను ఎస్పీ గారు వచ్చాము ఇక్కడికి. ఎట్టి పరిస్థితులలో ఇల్లు విడిచి పని లేకుండా బయటికి రావద్దు. సరుకులు కావాలంటే మీకు ఆ షాప్ అయిన దుకాణం అయిన నెంబర్ తెలుసు మీకు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇంటి దగ్గరికే వచ్చి మీకు సరుకులు వేస్తాడు. కందిపప్పు కావాలన్నా, బియ్యం కావాలన్నా, పెసరపప్పు కావాలన్నా, చింతపండు కావాలన్నా, మిరపకాయ కావాలన్నా, ఏది కావాలన్నా అంటే బండి తీసో నడుచుకుంటూ బయటికి రావద్దు. ఫోన్ చేయండి, షాప్ ఆయనకు ఫోన్ చేస్తే ఆ షాప్ తెరిపిస్తాం, ఇంటికే మీకు ఇస్తాం జరుగుతుంది. అదేవిధంగా మీ సర్పంచ్ గారి నెంబర్ ఉంది, ఆ సర్పంచ్ గారికి కూడా మీరు ఫోన్ చేసినట్లయితే ఆయన మీకు ఫెసిలిటేట్ చేస్తాడు. మీ వార్డు మెంబర్లకు కూడా ఫోన్ చేస్తే మీ వార్డు వారీగా మీకు సామాన్లు తెస్తారు. కానీ ఇంటికి ఎవ్వరు కూడా రావడానికి లేదు, ఇంటి బయటికి రావటానికి లేదు. మీ దగ్గరికి అన్నీ వస్తాయి. ఎమర్జెన్సీ ఉందంటే చెప్పండి, అప్పుడు అంబులెన్స్ కూడా పంపిస్తాం. కానీ అదర్వైజ్ మీరు ఇంటికి బయటికి రావడం లేదు. మందులు కూడా, మెడిసిన్స్ కావాలంటే షుగర్ గోళీలు కానీ, బీపీ గోళీలు కానీ కావాలంటే ఏఎన్ఎంఏ వచ్చి ఇస్తారు. అదేవిధంగా ఇంటింటికి కూడా మెడికల్ టీం తిరుగుతున్నారు. మెడికల్ టీం, రెవెన్యూ మరియు ఇతరత్ర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తిరుగుతున్నారు. మీరు సహకరించి ఇంట్లో ఏమైనా జలుబుందా, దగ్గుందా, మీరు చేయాల్సిందల్లా అనవసరంగా బయటికి రావడానికి లేదు. పోలీసు వాళ్ళందరూ కూడా ఉండటం జరుగుతుంది. సరుకులు కావాలన్నా వస్తాయి, మందులు కావాలన్నా, మెడిసిన్స్ కావాలన్నా వస్తాయి. అవసరమైతే బ్యాటరీ ఆపరేటెడ్ ఒక ట్రాలీ పెడతాం. ఆ ట్రాలీలో ఇంటింటికి మీకు సప్లై చేస్తాం. ఏది కావాలంటే అది షాప్ నుంచి వచ్చి మీకు వచ్చి ఇస్తారు, ఏది కావాలంటే. కానీ గ్రామంలో ఎవరు కూడా తిరగద్దు. సంగారెడ్డి పోవద్దు, సంగారెడ్డి పోవాల్సిన పనులేం లేవు. అక్కడ కూడా కర్ఫ్యూ ఉంది, పోలీసు వాళ్ళు లోపడేస్తారు. ఏది అవసరం ఉన్నా సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, మీ పంచాయత్ సెక్రటరీకి కానీ వాళ్ళకి తెలియజేయండి. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని పిఎన్టీ కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు, వైద్య సిబ్బంది వచ్చి గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాలనీలో వైరస్ నిర్ధారణ కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. తమ్ముడు చెప్పిందంట అన్నని ఇక్కడ వీళ్ళు ముస్లిమ్స్ ఢిల్లీ నుంచి మసీద్కు ప్రార్థనకి వెళ్ళి వచ్చిన వాళ్ళల్లో ఇతను ఒకను అబ్దుల్ కరీం అని. అయితే ఈయన 18వ తారీఖు 19వ తారీఖు మధ్యలో ఇక్కడికి వచ్చిండు. మా ఇతని గురించి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఇతన్ని గాంధీ హాస్పిటల్ టెస్టింగ్ తీసుకెళ్ళినాం. టెస్టింగ్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు పాజిటివ్గా అతన్ని డిక్లేర్ చేయడం జరిగింది. దానికి కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాంటాక్ట్ 16 మంది వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళారు. 16 మందిని కాంటాక్ట్ని, కొంతమందిని ఐసోలేషన్ వార్డుకి, కొంతమందిని గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అటు రాజేంద్ర నగర్, ఇటు గాంధీ హాస్పిటల్కు. అది ఇక్కడ రిమైనింగ్ ఏంటంటే ఇక్కడ ఫర్దర్ కాలనీ వాళ్ళ గురించి వాళ్ళకి ఎవరికి కూడా ఇన్ఫెక్ట్ జరగకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ యాంటీ బ్యాక్టీరియల్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత మా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డోర్ టు డోర్ సర్వే చేసి ఇంకా పక్కన ఫర్దర్ కేసెస్ ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని వాళ్ళను సర్వే చేయటం కూడా జరుగుతుంది ఈరోజు. సార్, ఈరోజు మీ పిఎన్టీ కాలనీలో ఈ కరోనా వైరస్ పాజిటివ్ ఒకటి మీ ఇంటి పక్కకే వచ్చింది. మరి ఆ పాజిటివ్ వచ్చినందుకు మీరు ఈ కాలనీ వాసులు కానీ చుట్టుపక్కల వాసులు మీరేమన్నా భయపడుతున్నారా? భయం ఉంటుంది కదా సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వైరస్ అనేది ఏ రకంగా చూస్తుంది, ఇంట్లో కూర్చొని బయటికి వెళ్తలేము, ఏ పనులకు దేనికి పోకుండా అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితులలో పక్కకు వచ్చిందంటే ఆయనకు వచ్చి ఎన్ని రోజులు అయిందో, ఏమైందో, మళ్ళీ ఆయన ఎక్కడెక్కడ తిరిగిండో ఇవన్నీ టెన్షన్ అయిపోయింది మాకు. మామూలుగా ఈ చుట్టుపక్కల ఆయన ఎన్ని రోజులు అయింది వచ్చి, ఆయన పాజిటివ్ అయితే ఈరోజు తెలిసింది. ఎన్ని రోజులు అయింది ఆయనకు వచ్చి, మళ్ళీ ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు ఇవన్నీ చూస్తే బాగుంటుంది. ఇంకెంతమందికి ఉంది, వాళ్ళ ఇంటి వరకు అయితే చూశారు, మరి చుట్టుపక్కల ఉన్న వరకు కూడా చూస్తే బాగుంటుంది. టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే పక్కనే కాబట్టి
చాలా టెన్షన్లు ఉన్నాయి. దగ్గర దూరంగా కూడా కాదు, మళ్ళీ ఇంటి పక్కనే ఆనుకొనే ఉంటుంది బిల్డింగ్ అది. ఇక బయటకు వెళ్ళాలంటే కూడా చాలా భయం అవుతుంది. ఇలాంటి కేసెస్ చూడాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబుపై సూర్య పేపర్లో నిరాధారణ వార్తలు రాస్తూ సుమారు 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని సత్తుపల్లిలోని విజయబాబు స్వగృహానికి నగదు తీసుకోవడానికి వచ్చిన సూర్య పేపర్ ప్రతినిధులు మూర్తి సత్యనారాయణ, శ్రీకాంత్లను పోలీసు వారికి అప్పగించి ఫిర్యాదు చేశారు మువ్వా విజయబాబు. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన మాజీ ఆత్మ చైర్మన్ నున్న రామకృష్ణ మరియు కనకం జనార్దన్ ఒక యూనియన్ లీడర్ కలిసి తనపై ఇలా తప్పుడు వార్తలు విలేకరులతో రాపిస్తున్నట్లు విజయబాబు ఆరోపించారు. అయితే ఈ ముగ్గురిని ఒక ప్రణాళిక ప్రకారం సత్తుపల్లిలో వాటర్ ప్లాంట్ వద్దకు పిలిపించి విజయబాబు దగ్గర బంధువులు తమపై దాడి చేశారని విలేకరులు వాపోయారు. దాడికి గురైన ముగ్గురులో మూర్తి ఖమ్మంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన మాజీ ఆత్మ చైర్మన్ రామకృష్ణ విజయబాబును బహిరంగ చర్చకు రావాలని సవాలు చేశారు. విజయబాబు చేసిన అక్రమాలు తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని విలేకరులను విజయబాబు పైకి పంపించాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. గత 4 రోజులుగా సూర్య దినపత్రికలో ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షునిగా 2013వ సంవత్సరంలో ఎన్నికయ్యి నేను 6 సంవత్సరాలు బ్యాంకు చైర్మన్గా పనిచేసిన తర్వాత ఈరోజు ఈ పత్రిక నుంచి 4 రోజులుగా ఒక సీరియల్గా ఒక అబద్ధపు వార్తలు ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. దాని మీద కొంత అసత్య ప్రచారం అయినప్పటికీ కూడా ఏ పత్రికలో రాకుండా ఒక సూర్య దినపత్రికే, ఆ పత్రిక ప్రింటింగ్ కూడా లేదు, ఆన్లైన్లో ప్రింట్ చేయటం, దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, ఈ విధంగా జరుగుతూ ఉంది. అయితే వీళ్ళు నాకు ఫోన్ చేసి మీ మీద వార్తలు రాకుండా ఉండాలి అంటే ముందుగా 30 లక్షల రూపాయలు మీరు ఇస్తే దాన్ని ఆపుతాం, లేదు అంటే ఇది కంటిన్యూషన్ సీరియల్ లాగా వస్తుందని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. ఆ తర్వాత సరే కూర్చొని మాట్లాడదాం, ఇదంతా కరెక్ట్ అయిన పద్ధతి కాదు, వాస్తవంగా నేను ఏ విధమైన తప్పు చేయలేదు, నేను ఒక రైతు కుటుంబంలో పుట్టా, ఈ జిల్లాలో రైతాంగం కోసం నాకు ఇచ్చిన ఈ పదవీ కాలాన్ని అహర్నిశలు నా సొంతం అనేది లేకుండా రైతుల కోసం పనిచేసా తప్ప ఎక్కడా నేను తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా వారు ఫైనల్గా వచ్చి నా దగ్గర 15 లక్షల రూపాయలు ఇస్తే ఆపుతాం తప్ప లేకపోతే ఆపుతాం కుదరదని చెప్పడం జరిగింది. ఆఖరికి ఒక 150 దినపత్రికలు సంవత్సరం చందా ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు మాకు ఇస్తే దీన్ని ఆపుతామని చెప్పారు. నువ్వు వేయించుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు వాడుకున్నావు. ఈరోజు ఆ బ్యాంక్ హాస్పిటల్ ఏమైపోయిందో తెలియని పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ నువ్వు కాదా కారణం? ఏదైనా ఉంటే నిరూపించుకో. ఇంకా నీ దగ్గర నీకు కావాలంటే నా దగ్గర బొచ్చడి ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా బహిరంగ చర్చకరా. నీ డీసీబీ ఆఫీస్ ముందు పెడదాం, నీ ఇప్పుడున్న చైర్మన్, నీ డీసీఓ ఎవరిని పిలుచుకుంటావు వాళ్ళని పిలుచుకో, కూర్చుందాం, చర్చించుకుందాం. లేదంటే బహిరంగ విషయాన్ని సవాల్ చేస్తాను నేను. నీకు దమ్ము ఉంటే నువ్వు నిరూపించుకో, నువ్వు తప్పు చేయనప్పుడు. ఆ ప్రెస్లో వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని వాళ్ళకి ఈనాడులో వచ్చింది, అంతకుముందు ఈనాడులో వచ్చింది, రాజ్ న్యూస్లో వచ్చింది, ఐ న్యూస్లో వచ్చింది, అన్ని పేపర్లలో కూడా వచ్చింది. ఆ రోజు ఏమైపోయావు? నేనే డైరెక్ట్గా నీకు స్టేట్మెంట్ ఇచ్చా, 50 లక్షల రూపాయలు లోన్ తీసుకొని నువ్వు డిఫాల్ట్ అవుతావని నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చా. ఆ రోజు కూడా నువ్వు నేను ఇచ్చిన సవాల్కి ఒక్కరోజు కూడా నువ్వు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయావు. అంటే నీ దగ్గర తప్పు లేకపోతే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయావు? నీ లెక్చర్ కూడా చూద్దాం, నీ దాంట్లో నువ్వు బ్యాంకు లోన్ తీసుకున్నట్టుగా 50 లక్షల రూపాయలకు నేను పట్టుకొచ్చి నీకు చూపించాను. హైదరాబాద్ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ప్రవీణ్ పై 2 గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన కానిస్టేబుల్ ప్రవీణ్ ను DRDL అపోలో ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు ఫలూక్నామా ఏసీపీ మజీద్. బాబానే
కరోనా వైరస్ నిజామాబాద్ పట్టణంలో రోజురోజుకు వ్యాప్తి చెందడంతో నిజామాబాద్ పట్టణాన్ని హై అలర్ట్గా ప్రకటించారు అధికారులు. దీంతో పట్టణంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రజలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. బనగానపల్లె పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి సీఏ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఏ కృష్ణమూర్తి చేతుల మీదుగా శానిటైజర్ బాటిల్స్ అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు మొత్తం 350 శానిటైజర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం రెడ్డి సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 350 శానిటైజర్ బాటిల్స్ పోలీస్ అధికారులకు, పంచాయతీ అధికారులకు అందజేశామని అన్నారు. కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతోంది. జమాత్కు వెళ్లి వచ్చిన ముస్లింలు అందరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. వ్యాప్తి చెందుతూ ఉంది. మన ఏపీలో కూడా బాగా ఎక్కువ రిపోర్ట్ అవుతున్న పాజిటివ్ కేసులు. మనకు జమాత్కు వెళ్ళి వచ్చిన ముస్లిం సోదరులకు చాలా మందికి పాజిటివ్ వచ్చింది. కావున దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇళ్ళ నుంచి బయటికి రాకూడదు. ఎవరైనా ఇంకా ఎక్కడైనా ఉంటే స్వచ్ఛందంగా బయట రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కరోనా వ్యాధికి మందు ఇంతవరకు మనం కనబెట్టలేదు. కావున దీనికి ఒకటి మందు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఉండి ఇతర వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, తర్వాత ఇతరులకు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎవరికైనా ఒకరు కరోనా పాజిటివ్ కేసు వస్తే దాని చుట్టూ 3 కిలోమీటర్లు పరిధిలో బయట వాళ్ళు లోపల రాకూడదు, లోపల బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు కూడా మొత్తం ఆంక్షలు ఉంటాయి. కావున దయచేసి అంతా అర్థం చేసుకోవాలి. ఒకరు పాజిటివ్ కేసు వచ్చిందంటే అక్కడ నుంచి 14 రోజులు మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది. అట్లా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకరికి వచ్చింది అంటున్నారు, తర్వాత ఇంకా రాకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. సంఘాలు అందరూ ముందుకు వచ్చి వారి ఎంత సహాయంగా శానిటైజర్లు కానీ, మాస్కులు కానీ, లేకపోతే ఫుడ్ సప్లై చేయడం కానీ, ఎవరైనా లేని వాళ్ళకి చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇట్లే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి మీ యొక్క సహకారాన్ని ఇట్లే ఎక్స్టెండ్ చేస్తూ ఏమీ ఆసరా లేని వాళ్ళకి ముఖ్యంగా మీరు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బయటికి తిరిగే జనాలకు మీరు మీ వంతు సాయంగా మీ యొక్క పరిధిలో, ఏరియాలో కానీ, ఊర్లలో కానీ గట్టిగా చెబుతూ ఎవరిని బయటికి రాకుండా ఈ మహమ్మారి 10 మందికి అంటకుండా తమ వంతు సేవలు చేయాలని చెప్పి మీరు యొక్క విస్తృతంగా ప్రచారం చేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ శానిటైజర్ డిస్ట్రిబ్యూషన్ మా పోలీస్ శాఖకు, వైద్య శాఖకు, ఈ శానిటరీ వాళ్ళందరికీ పంచిపెడుతున్న ఈ బనగానపల్లె రెడ్డి సంక్షేమ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మిగతా అందరూ చేస్తూ బయట మూమెంట్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో చాలా జరిగే అనర్థానికి మనం అడ్డుకట్టేయగలము. అట్లే ఇప్పుడే వచ్చిన సమాచారాన్ని బట్టి బనగానపల్లె, ఉప్పు, రెడ్ జోన్ 100% పాజిటివ్ వచ్చినాయని తెలిసింది. దాని మీద తదుపరి చర్యలు ఎంఆర్ఓ, ఎండిఓ, వైద్యాధికారులు మేము చర్చించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ సందర్భంగా పటాన్చేరు పట్టణంలో తన సొంత నిధులతో ప్రజలు ఇబ్బంది పడకూడదని వారానికి సరిపడా కూరగాయలను పంపిణీ చేశారు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమాన్ని పటాన్చేరు గొల్లబస్తీలో ఇంటింటికి కూరగాయలను ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మెట్టు కుమార్ యాదవ్ పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈత చెట్లను దగ్ధం చేశారు. సుమారు 15 లక్షల వ్యయంతో ఈ చెట్లను సాగు చేస్తున్నారు గీత కార్మికులు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలోని గౌడ కుటుంబాలు ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన సహాయం చేయాలని కోరారు. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎల్లమ్మ టెంపుల్ వద్ద గౌడ సంఘానికి ఉన్న 5 ఎకరాల భూమిలో 4,000 చెట్లు పెట్టడం జరిగింది 2009లో.
పెట్టిన మొక్కలను ఇప్పటి వరకు కూడా సాగు చేసుకుంటూ ఎల్లమ్మ నుంచి లిఫ్ట్ చేసుకొచ్చి చెట్లను పెంచి పెద్ద చేసి గీతకొచ్చే సమయానికి నిన్న రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి పెట్టినట్టు తెలిసింది. అదేవిధంగా ఎవరైనా సరే గౌడ కులస్తులను జీవనోపాధిని కోల్పోవడానికి వాళ్ళు చేసినది ఇది ఎంతవరకు సమంజసం కాదు. వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని ఎస్ఐ గారికి మరి అది సిఐ గారికి కూడా ఎక్సైజ్ సిఐ గారికి కూడా మేము పిటిషన్ ఇచ్చడం జరిగింది. మా గౌడ కులస్తులను గౌడ కూలీ మీద గౌడ వృత్తి మీద బతికే వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకొని మాకు న్యాయం జరిపించాలని సిఐ గారిని ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మన మంత్రివర్యులు కేటీఆర్ కూడా మా యొక్క విన్నపించడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడలోని నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మందికి 10 కిలోల బియ్యం నిత్యావసర వస్తువులు అందించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఆహారానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చి ఇటుకబట్టిలో పనిచేసిన 7 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు కూరగాయలు అందించారు. మద్రాస్ తాండా గ్రామ సర్పంచ్ మాలోత్ రాజేందర్ లాక్డౌన్ సందర్భంగా కరోనా వైరస్ ను అరికట్టడానికి తన వంతుగా ఇలాంటి సహాయం చేయడం పట్ల ఆనందంగా ఉందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మావోద్ రాజేందర్ నాయక్. మాది టీకులపల్లి మండలం మద్రాసండ గ్రామ పంచాయతీ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. అయితే ఈ లాక్డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ గొల్లపల్లి అంటే మా పక్క విలేజ్లో బొమ్మలపల్లికి వచ్చేసి ఇక్కడ వలసకు వచ్చారు ఒరిస్సా వాళ్ళు. ఇక్కడ 7 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి మా మద్రాసండ తరపున వీళ్ళకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ బియ్యం ఇచ్చాము, అలాగే కూరగాయలు ఇచ్చాము. వీళ్ళకి కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు కూడా వీళ్ళకి ఎంతో అంత సాయం చేయడానికి ముందుకు రావాలని, అలాగే ఈ కరోనా ఈ గ్రామ పంచాయతీకి వచ్చేసి కూలీకి వచ్చి ఈ వలస నుంచి వచ్చినని మాకు తెలిసింది. అలాగే మా గ్రామ పంచాయతీ తరఫున వీళ్ళకి ఇక్కడ ఇరుక్కున్నారు కాబట్టి ఈ లాక్డౌన్ వల్ల మేము కూడా ముందుకు వచ్చేసి వీళ్ళకి సహాయం చేయడం జరిగింది. బియ్యము, నిత్య అవసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములు మా గ్రామం నుంచి మా విలేజ్ సెక్రటరీ గారు వచ్చారు, అలాగే గ్రామ పెద్దలు వచ్చారు. మేము వచ్చేసి వీళ్ళకి 7 కుటుంబాలకి ఇక్కడ విరుక్కున్నారు కాబట్టి వీళ్ళకు తినడానికి తిండి లేక కూరగాయలు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళక చాలా ఇబ్బంది పడుతుంటే వీళ్ళని ఒకసారి చూసి వీళ్ళ బాధ తట్టుకోలేక మేము ముందుకు రావడం జరిగింది. ఈ గ్రామస్తులు కూడా వీళ్ళను సహకరించి ఈ కరోనా గురించి వివరించి వీళ్ళకు ఆదుకోవాలనేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కరించు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సిబ్బందికి రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మరియు పట్టణ అధ్యక్షుడు కాసం రమేష్ భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా అరికట్టడంలో పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు గణనీయమని అన్నారు. అదేవిధంగా పట్టణంలో పనులు నిలిచిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయాలని పిలుపునిచ్చారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అందరికీ, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి మిగతా అందరూ కూడా 200 మందికి దగ్గర ఈ యొక్క భోజన వసతిని కల్పించారు. అందులో భాగంగా ఈరోజు పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు రావడం జరిగింది. ఏదైనా కానీ శ్రీకాళహస్తిలో ఇప్పటి వరకు చాలా వరకు మానవతా దృక్పథంతో ఈ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఉన్నటువంటి పరిస్థితిని అందరూ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయం పేద ప్రజలకు కావచ్చు అందరూ కూడా అందిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఇంకా కూడా మరి ఈ యొక్క కరోనా బారిన మనం అందరం బయటపడేంత వరకు అందరూ కూడా పెద్ద మనసుతో ఉన్నటువంటి వారందరూ కూడా మరి అందరికీ సహాయం అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరొకసారి మన కాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అందరూ కూడా మనమన్నా మన ఇళ్లలో మనం ఉన్నాం, కానీ వారు
వారి పిల్లల్ని బిడ్డల్ని భార్యల్ని అందరినీ ఇళ్లలో వదిలేసి 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. వారైనా డాక్టర్లైనా వీరందరూ కూడా అదే పారిశుద్ధ్య కార్యక్రమాలు అందరూ కూడా పూర్తిగా నిమగ్నమయ్యి నేను ప్రతిరోజు చూస్తున్నాం అందరినీ. వారందరూ కూడా డే అండ్ నైట్ పూర్తిగా వర్క్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు నాకు తెలిసినంత వరకు దేవుడి కంటే ఎక్కువగా సేవ చేస్తున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన దేశంలో ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమేంత వరకు మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సేవాభావం మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశమంతా కూడా ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఎంతోమంది దయాహృదయంతో ఉన్నటువంటి దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆదుకుంటున్నారు. రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో కూడా. మరి ఈరోజు చూస్తుంటే మరి అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడికి వారు సౌహృదంతో సేవ చేస్తూ అదేవిధంగా పిఎం ఫండ్కి కూడా చాలా వరకు సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి కేంద్రం మనం పంపిస్తే కేంద్రం మనకి రాష్ట్రం నుంచి కూడా అన్ని రకాలుగా. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ ఉస్మాన్ బాషా, కోశాధికారి నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కొనసాగిస్తున్నన్ని రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 40 లక్షల ఎకరాల్లో యాసంగి వరి సాగు కోతకు సిద్ధంగా ఉంది. రైతులకు టోకెన్లను ఇచ్చి నిర్దిష్ట పద్ధతిలో కొనుగోలు చేస్తామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా అంగడిపేట గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు. గ్రామంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్ హనుమంతరావు. దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీలో కరోనా పాజిటివ్ కేసు నమోదు. ఆందోళన చెందుతున్న కాలనీ వాసులు నిబంధనలు పాటించాలంటున్న అధికారులు. 2 తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదల ఆకలి తీరుస్తున్న దాతలు. ఆహారం, వస్తువులు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్న దాతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.